అవసరం కోసం గొప్పలు చెప్పారు, నచ్చ చెప్పారు, బతిమిలాడి మరీ తీసుకొచ్చారు. అవసరం తీరగానే మీరెవరని ప్రశ్నించారు. అవును, గుంటూరు జిల్లాలో ప్రభుత్వ భవన సముదాయానికి వచ్చిన మహిళలు, స్కూల్ పిల్లలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీడీపీ నేతలు, అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వారంతా. ఏపీ సీఎం చంద్రబాబు తన ఆర్భాటం కోసం చేసిన ప్రయత్నం వందలాది మంది మహిళలు, విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. గుంటూరు జిల్లా లింగాయపాలెంలో ప్రభుత్వ పరిపాలనా భవనాలు శంకుస్థాపన కోసం కేంద్ర మంత్రులు వచ్చారు. శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం జరిగే మీటింగ్ కోసం టీడీపీ నేతలు భారీగా జనసమీకరణ చేపట్టారు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి మీటింగ్కు తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కార్యక్రమం చివర్లో వర్షం పడడంతో నేతలంతా వెళ్లిపోయారు. మీటింగ్ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన మహిళలు, స్కూలు పిల్లలను తమకేమీ పట్టనట్టు వదిలేశారు. దీంతో వాళ్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. జోరున వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది. కనీసం ఒక్క విద్యుత్ లైట్ కూడా లేదు. లైట్లు లేకపోవడంతో తమను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడున్నాయో ప్రజలకు అర్థం కాలేదు. దీంతో వారంతా బురదలోనే చిక్కుకుపోయారు. చీకట్లో గంటల కొద్దీ పడిగాపులు కాచారు. అయినా ఏ ఒక్క టీడీపీ నేత తొంగి చూడలేదు. అధికారులెవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు, అధికారులు వ్యవహరించిన తీరుపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్కు తప్పనిసరిగా రావాల్సిందేనని తీసుకొచ్చి చివర్లో తమని గాలి కుదిలేశారని మండిపడ్డారు. పిల్లల తల్లులొచ్చారని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మమ్మల్ని పట్టించుకోమంటే మేము రమ్మన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు రమ్మంటే వస్తామండి? మేము నందిపాడు మండలం అండి. ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా మా బస్సులో? ఎంతమంది పిల్లలకి తల్లులు. తమను క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చలేని టీడీపీ నేతలు ఇంత దూరంలో ఎందుకు మీటింగ్ పెట్టారని ప్రశ్నించారు. దారిలో నడిచేందుకు కనీసం లైట్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుకొని ఫోన్ సిగ్నల్ లేదు. ఫస్ట్ సిగ్నల్ రాగానే ఫోన్ చేస్తే మా ఆయన తిట్టడమే మొదలు పెట్టారు. ఫస్ట్ మేము చెప్పే మాట అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ వాళ్ళు తిట్టడమే మొదలు పెట్టారు. ఫోన్ సిగ్నల్ కట్ అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు తిడుతున్నారని మేము కట్ చేసామనుకుంటున్నారు. కనీసం నడిచి వెళ్ళడానికి అవకాశం మాకు దారి కూడా తెలియదు. ఇక్కడ వచ్చినందుకు మమ్మల్ని అద్దె మధ్యాహ్నం ముంచేశారు. ఏం చెప్పారు మాకు? మేము అసలు ఏం వినలేం. మేము 4 గంటలకే వచ్చేసాం. ఆయన చెప్పింది అంతలోకి వర్షం వచ్చింది. ఇంటి దగ్గర డోక్రా మీటింగ్ మీకు హెల్ప్ జరుగుద్ది, మీరు రాకపోతే జరగదని చెప్పారు. పెట్టాలి ఇంత దూరంలో మీటింగ్ సరిపోవట్లేదా? మీటింగ్ కోసం వచ్చిన మహిళల కష్టాలపై సాక్షి వరుస కథనాలు ప్రసారం చేయడంతో మంత్రులు దేవినేని, ప్రతిపాటి స్పందించారు. మహిళలు, స్కూలు పిల్లలను ప్రైవేటు వాహనాల్లో పంపేందుకు ప్రయత్నించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.